హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. ఇద్దరం రాజీనామా చేద్దామా, ఎవరిపై ప్రజా వ్యతిరేకత ఉన్నదో తెలుసుకుందామా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ఏడాదిలోనే ఇంత తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వాన్ని ఎక్కడ చూడలేదని ఎద్దేవా చేశారు కేటీఆర్. అడ్డగోలు హామీలిచ్చి ప్రజలతో తిట్లు తింటున్నారని వివరించారు. అదాని అల్లుడు సోదరులు బావమర్ది బాగు కోసమే రేవంత్ రెడ్డి తపన పడుతున్నారని వివరించారు. కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చడంపై ఘాటుగా స్పందించారు. ఆలిని మార్చిన వారిని చూశాం, కానీ తల్లిని మార్చిన వారిని ఇప్పుడే చూస్తున్నాం. తల్లిని పేదరాలిగా చూడాలని కోరుకునే దిక్కుమాలిన సంస్కృతి కాంగ్రెస్ నేతలది. భరతమాత, తెలుగు తల్లి, కన్నడ మాత రాచరిక పోకడలకు నిదర్శనమా? వాళ్ళు పెడుతున్నది కాంగ్రెస్ తల్లిని, ఢిల్లీ తల్లిని. 70 ఏళ్ల కిందనే తెలంగాణ తల్లి గురించి కవులు రావెల వెంకట రామారావు దశరథి కవితలు రాశారు. ఉద్యమం నుంచి పుట్టింది తెలంగాణ తల్లి రూపం. ధనిక రాష్ట్రంలో తెలంగాణ తల్లిని పేదరాలిగా ఉండాలని అనుకోవడం మూర్ఖత్వం. సెంటిమెంటును మేం తీసుకురావట్లేదు. ప్రతి పౌరుడిలో తెలంగాణ సెంటిమెంట్ ఎప్పటికీ ఉంటుంది. కాంగ్రెస్ తల్లిని విగ్రహం పెడితే వెళ్లే సమయం లేదు, పోవాల్సిన అవసరం లేదు. మేడ్చల్లో తెలంగాణ తల్లి ఆవిష్కరిస్తున్నాం అని కేటీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ నాయకులను ఎదుర్కోవడానికి కేసీఆర్ అంతటి గొప్ప నాయకులు అవసరం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగొట్టడానికి తాము చాలని చెప్పారు. కేసీఆర్ స్థాయికి కాంగ్రెస్ నేతలు సరితూగరని అన్నారు కేటీఆర్. కాంగ్రెస్ బూతులు వినడానికి అసెంబ్లీకి కేసీఆర్ రావాలా? రేవంత్ నీచమైన భాష మాట్లాడుతున్నంత వరకు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి అవమానపడాల్సిన అవసరం లేదని చెప్పారు కేటీఆర్. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.